సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని ఆంతరాం గ్రామంలో తండ్రిపై దాడి చేస్తుండగా అడ్డుపడేందుకు వెళ్లి దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన బాలిక విషయంలో నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్టు సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం నాడు మునిపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంతరాం గ్రామంలో అనుకోకుండా జరిగిన దురదృష్టకరమైన సంఘటనను రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పలువురు పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సత్తయ్య గౌడ్ హెచ్చరించారు. మూత్రం చేస్తుండగా ఆ ఎదురుంటి ఇంటి వ్యక్తి అయినటువంటి వీరారెడ్డి అనే వ్యక్తి అక్కడ ఎందుకు మూత్రం చేస్తున్న విషయం మీద ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగినప్పుడు ఆ వీరారెడ్డి ఆయన బంధువు విజయారెడ్డి వాళ్ళిద్దరు కలిసి ఈ ఇస్మాయిల్ సాబ్ అని చెప్పేసి మొహమ్మద్ ఇస్మాయిల్ అని చెప్పేసి ఆయన వ్యక్తితో గొడవ పడుతుంటే ఆయన కూతురు అలీ అవి 15 సంవత్సరాల అమ్మాయి ఆమె మధ్యలో పోవడం వల్ల ఆ కొట్టాట్లో జరిగినప్పుడు ఒక రాయి ఆమెకు దెబ్బ తాకి ఆమె కొంచెం ఇంజూర్డ్ కావడం జరిగింది. దాన్ని వాళ్ళు మామూలు దెబ్బగా భావించుకొని ఏదో లోకల్ చిన్న దెబ్బ అనుకుని భావించుకొని లోకల్లో చూయించుకున్నారు. తర్వాత మొదలకాడ చూయించుకొని తగ్గకుంటే సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. వెల్నెస్ హాస్పిటల్ తీసుకుపోతే 15 తారీఖున తీసుకుపోయాను. ఆమె ఆరోగ్యం క్షీణించి 16 తారీఖు నాడు చనిపోవడం జరిగింది. చనిపోతే ఈ విషయాన్ని పోలీసుకు దృష్టికి రాగా పోలీసు వారు పోయేసి దాని మీద హత్యాయత్నం కేసు నమోదు చేసేసి దానికి బాధ్యులైనటువంటి వీరారెడ్డి, విజయారెడ్డి అనేటువంటి 17వ తారీఖు నాడు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగినది. దీంట్లో అక్కడ చిన్న సంఘటన, అప్పటికప్పుడు జరిగిన కొన్ని పరిస్థితుల ఆధారంగా ఆ ఇద్దరు వ్యక్తులు ఆ మొహమ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తికి గొడవ జరిగింది. మధ్యలో తండ్రి మీద దాడి చేస్తున్న కారణంగా ఆ అమ్మాయి మధ్యలో పోయి ఆమె గాయపడి ఆ విధంగా చనిపోవడం జరిగింది. దీంట్లో కొంతమంది ఈ సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు విలేజ్లో ఉన్నారు, గుంపులు ఉన్నారు. అలా వాస్తవంగా ఏమైందంటే ఇన్సిడెంటల్లీ ఈ ఫిర్యాదుదారుడు ఒక రిలీజియన్కి సంబంధించిన వ్యక్తి, నేరస్తులు ఇంకో రిలీజన్కి సంబంధించిన వ్యక్తులుగా కావడం వల్ల అట్లాంటిది ఏమీ లేదు కానీ అవకాశం లేదు. కానీ తాత్కాలికంగా పక్క ఇళ్ళ వాళ్ళే అది జరిగిన చిన్న సంఘటనకు దురదృష్టవశాత్తు జరిగింది. దాంట్లో కానీ దాని సందర్భంగా కొంతమంది విపరీతమైనటువంటి పోస్టింగ్స్ పెడుతూ ఏదో ఊహాగానాలతో వాళ్ళ ఇమాజినేషన్ తోటి దాన్ని చివరి పనులుగా చేయడం జరుగుతుంది. వాస్తవం ఇప్పుడు నేను చెప్పిన విషయం, జరిగిన విషయం వాస్తవం. ఆ దాంట్లో మేము తదుపరి చర్యలు క్లియర్గా పోలీస్ యాక్షన్ అనేది తీసుకుని కేసు నమోదు చేసినాం. దానికి సంబంధించిన బాధ్యులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. అదేవిధంగా ఫర్దర్గా కూడా ఊర్లో ఏమీ ఇన్సిడెంట్ జరగకుండా పోలీస్ గస్తీ కూడా ఏర్పాటు జరిగింది. అక్కడ ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా ఇట్లాంటి తప్పుడు వార్తల కింద స్ప్రెడ్ చేస్తే వాళ్ళపై చట్టపరంగా చర్య తీసుకోవాల్సి జరుగుతుంది. దయచేసి వాస్తవాన్ని మీరు కూడా దృష్టికి తీసుకొస్తే బాగుంటుంది. కానీ ఎవరో కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క స్వలాభం కోసం కావచ్చు, లేకుంటే వేరియస్ ఇంట్రెస్ట్ గురించి కొన్ని ఈ విషయంగా కొన్ని సొసైటీలో సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు వార్తలు అవుతున్నందువల్ల వాటికి క్లారిఫికేషన్ ఇస్తూ ఇది జరిగిన సంఘటన. సార్, అమ్మాయి అదే రోజు చనిపోయిందా లేక 16 నాడు? 16 నాడు చనిపోయింది. కొంతమంది అదే రోజు చనిపోయింది అంటున్నారు. అది తప్పుడు స్టేట్మెంటు. 15 తారీఖు నాడు వెల్నెస్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే 16 నాడు ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది. అదే రోజు చనిపోయిన వ్యక్తి 11 తారీఖు నాడు సంఘటన జరిగింది. 15 తారీఖు నాడు ఏ విధంగా సాధ్యమవుతుంది? హాస్పిటల్ అడ్మిషన్ గాయాలు ఎక్కడైనా సరే పోస్ట్ మార్టం చేస్తే దానికి ఎందువల్ల జరిగిందని మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావచ్చు. కాకపోతే ఆ జరిగిన గాయాలకు తన కాన్సిక్వెన్స్ల ద్వారానే అప్పటి నుంచి అమ్మాయి కొంత ఇబ్బంది పడితే మొదలు ఈ బుధేరాలో, తర్వాత సదాశివపేట, తర్వాత సంగారెడ్డి ట్రీట్మెంట్.
అంటే కాలుకు కలిగిన గాయం వల్ల చనిపోయింది అంటారా సార్, లేకపోతే బ్రెయిన్ కానీ? నేను అందుకే అంటున్నాను, పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఆ వెయిటింగ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే మాకు క్లియర్గా ఒక్కొక్కసారి ఇప్పుడు ఏ గాయమైనా కానీ మనకు జరిగేది కాలుకే తగులుతుంది. కొన్నిసార్లు సెప్టిక్ అయితే కూడా అది ఒక్కోసారి మనకు జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం సరైన కారణం అంటే ఆఫ్టర్ పోస్ట్ మార్టం అక్కడ చెప్పండి. తలకు బలమైన గాయం తగలడం వల్ల వన్ సైడ్ మొత్తం పెరాలసిస్ వచ్చినట్టు అయిందంటే సార్ అమ్మాయికి అది కూడా నైట్లో ఆఫ్టర్ నైట్లో. నేను అదే చెప్తున్నాను, దాని గురించి క్లియర్గా మనకు తెలియాలంటే పోస్ట్ మార్టం కోసం వెయిట్ చేస్తాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక డీటెయిల్స్ వీటి కూడా మీకు తెలుపుతాం. అంటే ఇప్పుడు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే పత్రిక విలేకరులు వార్త రాశారు సార్. అందులో ఎవరైనా తప్పు రాశారు? నేను అనేది మీరు కాదు, నేను మీ సోషల్ మీడియాలో కొంతమంది స్ప్రెడ్ చేస్తుండ్రు. మీరు మీ ద్వారా, నేను ఇప్పుడు అందుకే చెప్తున్నాను, మీ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే వాస్తవం ఇది మీరు ప్రజల దృష్టికి తీసుకుపోండి అంటే మీ ద్వారా మీరు రిక్వెస్ట్ చేసేది. నేను మిమ్మల్ని పత్రికా విలేకరులు అంటలేను. ఇప్పుడు సోషల్ మీడియా ఏముంది, నా బుక్లకి, నా ఫేస్బుక్కి, నా అకౌంట్కి వెళ్ళి నేను ఏదైనా పెట్టుకోవచ్చు. నేను దానికి విలేకరే కావాల్సిన అవసరం లేదు, ప్రతి వ్యక్తి చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఆ విధంగా చేస్తున్నారు, అది సరికాదు. అది అట్లా తప్పుడు వార్తలు చేసేస్తే ఏమవుతుందంటే దానివల్ల కొన్ని ఏమైనా ఇష్యూస్ జరిగే అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళకు కూడా దానికి బాధ్యులు అవుతారు. అట్లాంటివి చేయకూడదని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. సార్ ఇప్పుడు వీళ్ళకు వాళ్ళిద్దరికి చెప్పింది ఇంతకుముందే చెప్పిన మళ్ళీ వస్తున్నావు అని చెప్పేసి ఆ పక్కింటైనా వేరే అనేది జరిగిన సంఘటన మొదలు. సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఇతను ఇస్మాయిల్ అనే వ్యక్తి పోయేసి ఆయన ఇంటి ముందు ఉన్నటువంటి ఆ మోరి రోడ్డుకు ఆవాలన్నటువంటి మోరి కాడ యూరిన్ పాస్ చేస్తుంది. అతను చేస్తున్న దానికి అటు పక్కకు ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి పక్కకు ఉన్నటువంటి ఆయన వీరారెడ్డి ఇంటి ఎదురు వెళ్ళే ఆ ఇంటి వీరారెడ్డి నీకు ఇంతకుముందే చెప్పిన ఈడ ఆడలు గిడలు ఉంటారు, మీరు ఎందుకు వస్తామని చెప్తే ఆ చిన్న సంఘటన అసలు చేసుకుంటే మాట్లాడుకుంటే అది పరిష్కారం మామూలు సంఘటన. దాంట్లో ఒకరికొకరు ఆవేశాలకు పోయి ఈయన ఇస్మాయిల్ అంటే మరి అక్కడ ఒకటి మాట జరిగి మా ఆవేశం జరగకుండా ఈ వీరారెడ్డి అంటే ఆయన బంధువు విజయారెడ్డి కూడా పిలిచింది. మళ్ళీ ఇద్దరు కొడుతుండ్రు. ఇట్లా పట్టుకొని తోస్తూ అటాక్ చేస్తే వరకు అమ్మాయి తండ్రిని కొడుతున్నప్పుడు ఎవరే కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరో కుటుంబ సభ్యులు వస్తారు కదా, ఆ అమ్మాయి వచ్చి మధ్యలో రావడం వల్ల ఇది రాయితో కొట్టుకోవడం వల్ల రాయి తాకడము తర్వాత దారి తీసింది. అదేంటంటే ఒకటి ఇట్లా చైన్ల లింక్ లాగా జరిగింది. సరే ఆ సంఘటన ఏదైనా కానీ తప్పే కాబట్టి దాని మీద ఆల్రెడీ కేసు కట్టాం. యాక్షన్ కూడా లీగల్ యాక్షన్ కూడా చేయగలని చేసినాం. తర్వాత ఇప్పుడు ఇంకేముంటే ఫర్దర్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ మిగతా రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకొని ఛార్జ్ షీట్ కూడా వేసుకొని కోర్టులో కళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ